అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగలు ఆడే మహిళలందరూ కూడా సంతోషంతో సంబరాలు చేసుకుంటాం కదా! అందులో బతుకమ్మ ఒకటి. ఇది బతుకమ్మ అంటే అసలు చేస్తున్నాం కానీ అందులో బతుకమ్మ అని మనం బతకనివ్వట్లేదు. ఫస్ట్ అది తెలుసుకొని ఆడండి. అక్కడ ఎప్పుడో పురాణాల ఇతిహాసాల్లో ఒక కల్చర్ లెవెల్ మనం వెళ్తున్నాము. ఆ కల్చర్‌లో కూడా చాలా కథ ఉందండి. అది కూడా మీరు తెలుసుకోండి. బతుకమ్మ అనేది ఎంతోమంది ఒకటి మాత్రం అందులో సంతోషం ఏంటంటే, ఆ రోజు ఊర్లో ఉన్న అందరు మహిళలు, సిటీలో ఉన్న మహిళలు అందరం కలుస్తాం. కులాలకు, మతాలకు అతీతంగా కలుస్తున్నారు. అదొక గొప్ప విషయం. కొంచెం ఊర్లలో అయితే ఇప్పటికీ బతుకమ్మలో కులాలున్నాయండి. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలుసది. ఎందుకంటే అందరూ కలిసి ఒకేసారి చెయ్యరు. ఒక కులం వాళ్ళు ఒకసారి చేస్తారు. ఇంకో కులం వాళ్ళు ఇంకోసారి చేస్తారు. లాస్ట్‌కి దళిత వాడలు వాళ్ళు చేసుకుంటారు. అది మీకు తెలుసో తెలీదో మాకు చాలా వరకు దళితులు చేసుకోరండి. సిటీలో వచ్చిన తర్వాత కొంచెం మార్పొచ్చింది కాబట్టి అందరూ జాయిన్ అవుతున్నాము. ఈ బతుకమ్మ అనేది ఆడపిల్లలకు సంబంధించినంత వరకు ఒక మంచి వాతావరణము. ఆ 9 రోజులు, 7 రోజులు చేసుకుంటాం. నవరాత్రులు పండుగలు కూడా అలాగే చేసుకుంటాం కాబట్టి ఆడపిల్ల ఉన్న వాళ్ళందరి ఇంట్లో కూడా చాలా అందంగా ఆ బతుకమ్మని ఎలాగైతే పేరిస్తారో అందంగా ఆడపిల్లలు కూడా అంత బాగా తల్లిదండ్రులు తయారు చేసుకొని ఆ ఒక బతుకమ్మలాగా ఆమెను కూడా చల్లగా బతుకమ్మ అనే ఆశీర్వాదం అమ్మవారిని కోరుకుంటున్నట్టు అడుగుతూ ఉంటారు. తెలంగాణ కల్చర్‌లో చాలా ఫేమస్ అయిన పండుగ బతుకమ్మ. ఈరోజు విదేశాల్లో కూడా ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే మన కల్చర్. ముందు కల్చర్‌లో సాంప్రదాయాలు పాటిస్తున్నప్పుడే స్త్రీని ఒక దేవతగా గుర్తించిన ఈ సమాజంలో, ఆ స్త్రీ పట్ల మార్పు అనేది రావాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారిలాగా ఉన్న మన స్త్రీలని అదే రూపంలో, అదే లెవెల్‌లో రెస్పెక్ట్ ఇవ్వాలి. సమాజంలో అలాగే గౌరవం ఉండాలి. ఒక స్త్రీని దేవతగా, అమ్మగా అన్ని రూపాల్లో ఎలాగైతే మనం కొలుస్తామో, అదే రకంగా రాబోయే నవరాత్రులు కూడా అలాగే ఉంటుంది కాబట్టి, ఒక శక్తిగా అనుకున్న వాళ్ళము, ఆ శక్తిగా మారడానికి ఈ పండుగలన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకమని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.